ఈ ఏతావాన్ అనే మాటతో అనేక శ్లోకాలు ఉన్నాయి భాగవతంలో. ఏమిటి ఏతావాన్ అంటే అర్థం? ఇంత మాత్రమే అని తెలుగులో అర్థం. ఏతావాన్ ఇంత మాత్రమే. ఏంటి నీ సాధన? ఇంత మాత్రమే సాధన. అది ఎంత మాత్రం? మరణకాలంలో భగవత్ స్మరణ, మరణంలో స్మరణ. అది భాగవతం చెప్పే బాగు. ఇంకో బాగు లేదంటే దీన్ని మించి. ఏతావాన్ సాంఖ్యయోగాభ్య స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరః పుంసాం అంతే నారాయణ స్మృతి. ఆ నారాయణ దేవుణ్ణి ఆశ్రమనామం భావానంద, తల్లిదండ్రులు పెట్టిన నామము జన్మనామం నారాయణ. అంతే నారాయణ స్మృతి. అట్టి నారాయణ పరమాత్మని స్మరిస్తూ ఈ ప్రాణం వదిలితే నీకు మోక్షం. నువ్వు ఈలోపు ఏదైనా చెయ్యి, ఇది లేకపోతే అవి వ్యర్థం. నువ్వు వేదం చదువు, శాస్త్రం చదువు, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, శ్రవణాలు చేయి, నోములు చేయి, వ్రతములు చేయి, దానాలు, ధర్మాలు, తీర్థయాత్రలు, వీటన్నిటికీ ఫలం ఏమిటది? అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ఇలా అనేప్పటికీ మనకు అనిపిస్తుంది, గురుగారు ఓష్ అంతేనా, ఓకే అంటాడు. ఏంటి ఓకే? గోకే పీకే. అంత సులభం అండి అది? అసలు మరణకాలం అంటే ఏదో మనకి తెలుసా? పరీక్షిత్తుకు తెలుసు. ఆయన భరోసా, ఆయన అదృష్టం అది. మన మరణకాలం ఎప్పుడో తెలియదే. ఆ సమయంలో స్మరించుకుందాంలే అని అనుకుంటే, భాగవతం అంటుంది ప్రతి క్షణము మరణకాలమే. ప్రతి క్షణం, అనుక్షణం, క్షణం క్షణం. ఏమో మరుక్షణం మందే. శాస్త్రవాక్యం ఉన్నది, నహి ప్రమాణం జంతువునా ఉత్తర క్షణ జీవనే. మరుక్షణంలో నేను బ్రతికే ఉంటాను అన్ని గుండె మీద చేయి వేసుకున్నటువంటి మగధీరుడు ఇంతవరకు భూమి మీద పుట్టల. క్షణంలో ఏమవుతుందో తెలియదు. అందువలన మరణకాలంలో స్మరించుకోవచ్చులే అని కూర్చుంటే చాలా తప్పండి. అప్పటికప్పుడు రాదు, దానికి అభ్యాసం చెయ్యాలి. ఆ అభ్యాసమే ఈ శ్రవణం. ఈ సంస్కారం వల్ల నిత్య స్మరణ మనసులో. సర్వేషు కాలేషు మా అనుస్మర, గీతావాక్యం. సమగ్ర ఆ గీత 700 శ్లోకాలకి ఇదేంటి సారం. మాం అనుస్మర యుధ్య. యుధ్య అంటే యుద్ధం చేయి. మనకి ఇప్పుడు యుద్ధం చేయక్కల. ఆ సందర్భంలో అలా చెప్పాడు. మనకి యుధ్య అంటే మన మనస్సుతో యుద్ధం, మన ఇంద్రియాలతో యుద్ధం. మనస్సుని జయించాలి, త్రిగుణాలని జయించాలి, ఇంద్రియాలను జయించాలి. అది మనం చేయవలసిన యుద్ధం.